హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. చూస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ రీసెంట్గా స్టిచ్చింగ్ చేశాను. ఈ బ్లౌజ్ డిజైన్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. నేను బ్యాక్ పార్ట్ ఫస్ట్ కస్టమర్ ఏ విధంగా అయితే నాకు చెప్పారో సేమ్ అదే విధంగా కస్టమైజ్ చేయమని చెప్పారనమాట. ఈ బ్లౌజ్ ఓల్డ్ పీస్ అనమాట. ఇది షేడ్ అయిపోయిందని చెప్పేసి నాకు సేమ్ అదే విధంగా కస్టమైజ్ చేయమని చెప్పారు. కొంచెం ఆ టెంపుల్ వర్క్ అనేది కొంచెం పెద్దగా పెట్టమన్నారనమాట. అంటే 1 ఇంచ్ పెద్దగా డిజైన్ అయితే చేయమన్నారు. నేను అలాగే క్లాత్ తీసుకొని మొత్తం ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అవి మనం స్టిచ్ చేసేటప్పుడు విడిపోకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఒకే సైజులో రావడం అనేది జరుగుతుందన్నమాట. అలా అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకొని నాకు ఎక్కడైతే డిజైన్ కావాలి అని అనుకుంటున్నానో 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని మొత్తం కూడా అలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్నాక మిడిల్ పార్ట్ నుంచి నేను డిజైన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. మిడిల్ పార్ట్ నుంచి డిజైన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చూడడానికి కరెక్ట్గా షేప్లో ఉంటుంది అన్నమాట. మనం ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకున్న మిడిల్ పార్ట్కి వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల ఏంటంటే చూడడానికి బాగుంటుంది, చూడడానికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. నేను షోల్డర్ నుంచి స్టార్ట్ చేయలేదు, మీకు తెలుస్తుంది అనేసి నేను మిడిల్ పార్ట్ నుంచి స్టార్ట్ చేశాను. నేను 1 ఇంచ్ ఏదైతే డ్రా చేసుకున్నానో ఆ 1 ఇంచ్ లైన్ అనేది క్రాస్ చేయకుండా నేను ప్రిపేర్ చేసుకున్న ఆ టెంపుల్ వర్క్ మొత్తం కూడా ఒకదాని మీద ఒకటి స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇలాగే మొత్తం కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ మొత్తం కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి స్టిచ్చింగ్ అనేది కావాలి, లో ప్రైజెస్లో స్టిచ్చింగ్ బ్లౌజెస్ లో ప్రైజెస్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో ఆన్లైన్ స్టిచ్చింగ్ అవైలబుల్ అయితే ఉంది. ఒక్కసారి మీకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో సేమ్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ అనే నేమ్ తోటి మన పేజ్ అయితే ఉంది. ఆ పేజ్లో ఏ బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకుంటానో స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి మన దగ్గర బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ అవైలబుల్గా ఉంది. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఫాలో చేసి చెక్అవుట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసుకున్నాక వేస్ట్ పీస్ ఏదైతే ఉంటుందో నేను స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర నుంచి మొత్తం అయితే ఇలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. కింద బ్లౌజ్ పీస్ అనేది కట్ అవ్వకుండా నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూసారుగా షేప్ అనేది ఇప్పుడే కనిపిస్తుంది. నేను ఈ స్టిచ్చింగ్ మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో అది కనిపించకుండా నా దగ్గర లేస్ అయితే ఉంది, గోల్డ్ విత్ ఆరెంజ్. దాంతో నేను లేస్ అయితే కుడుతున్నాను. ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసామో ఆ లైన్ అనేది కనిపించకుండా దాని మీదుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి వీడియోస్. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలాగే మన దగ్గర చాలా డిజైన్స్ కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టాను. ప్లీజ్ ఒకసారి అయితే వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లేస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేశాక పైపింగ్ వేసుకుంటున్నాను. పైపింగ్ వేసుకునేది ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ వర్క్ అయినా వేసుకోవచ్చు, ఫ్రంట్ సపరేట్గా వేసుకోవచ్చు. కాకపోతే నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర ఏంటంటే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. అందుకనేసి బ్యాక్ పార్ట్కి షోల్డర్ పార్ట్ అటాచ్ చేసుకున్నాక మొత్తానికి ఒకేసారి పైపింగ్ వేసుకుంటే ఆ ఫినిషింగ్ అనేది లుక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడడానికి.
బాగుంటుంది. అందుకనేసి నేను మొత్తం ఒకే విధంగా స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత మొత్తానికి ఒకేసారి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. పైపింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇలాగే మొత్తానికి కూడా. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కదా, నేను వీక్లీ 1 డిజైన్ అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా. శ్రావణ మాసం కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్లోనే ఉంటాము స్టిచ్చింగ్లో. వీక్లీ ఒక డిజైన్ 1 or 2 డిజైన్స్ నేను ఏవైతే స్టిచ్చింగ్ చేస్తున్నానో ప్రతిదీ కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. పైపింగ్ అయితే కంప్లీట్ అయింది. పైపింగ్ కంప్లీట్ చేసుకున్నాక నేను బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. గోల్డ్ బీడ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్కి వచ్చేసి వైట్ పర్ల్స్ ఉన్నాయి. వైట్ బీడ్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను గోల్డ్ బీడ్స్ తోటి నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. అది కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఏంటి అనేది కూడా నేను చూస్తున్నాను. జస్ట్ మామూలుగా పైపింగ్ కాకుండా మనము చేతి పని చేసుకుంటాం కదా, ఆ నీడిల్ తోటే సేమ్ షుగర్ బీడ్ కన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి బీడ్స్. నేను కొంచెం పెద్దగా ఉన్నాయనేసి సింగిల్ బీడే వాడాను. లేకపోతే 3 బీడ్స్ అయినా వేసుకోవచ్చు. 3, 2 అలా వేసుకున్నా కూడా డిజైన్ లుక్ బాగానే ఉంటుంది. నేను సింగిలే వేసాను కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి. ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయింది. కస్టమైజ్డ్ బ్లౌజ్ అయితే నేను రెడీ చేశాను. బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కస్టమైజ్డ్ బ్లౌజెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎటువంటి డిజైన్ అయినా కూడా నేను స్టిచ్చింగ్ చేస్తాను. మీకు ఏవైనా డిజైన్స్ కావాలన్నా కూడా పిన్ చేయండి. టోటల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. కస్టమర్ కూడా లైక్ చేశారు. ఈ బ్లౌజ్కి నేను తీసుకుంటున్న ప్రైస్ వచ్చేసి జస్ట్ 180 రూపీస్. మీ దగ్గర ఎంత ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జస్ట్ 180 రూపీస్ నేను తీసుకుంటున్నది.